ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోని శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 90వ నామం ఆ నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 90వ నామం గురించి తెలుసుకుందాం. ఓం కులామృతైకరసికాయై నమః. ఓం కులామృతైకరసికాయై నమః. ఓం కులామృతైకరసికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కులామృతైకరసికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కులామృతైకరసికాయై నమః. అంటే అర్థం ఏంటంటే అమ్మవారు స్థూలమైనటువంటి రూపంతో అనగా మంగళమయ సౌందర్యంతో శ్రీభువన సౌందర్యగా తొలుత వర్ణించబడింది. ఆ తరువాత పంచదశి మహామంత్ర స్వరూపిణిగా తోడ్స్వరూపిణిగా వర్ణించబడింది. ఈ రెండూ కాక ఆ రెంటిని సమన్వయమైనటువంటి లేదా అనుసంధానం చేసే మరొక శక్తి అమ్మవారు. ఆ శక్తిని కొండలిని అంటారు. ఈ కొండలిని శక్తి సగుణ నిర్గుణాం మధ్యే మార్గం. శక్తి సగుణ నిర్గుణాల మధ్య మార్గం. అమ్మవారు కులామృతైకరసిక అనగా కుండలిని శక్తిని మూలాధారం నుండి సహస్రార కమలం దాకా ప్రసరింపజేసి అమృతతత్వాన్ని అందించి ఆనందించేది. మనలో వెన్నుపూసను చుట్టుకుని 3 లేక 7 చుట్టలు చుట్టుకున్న పాము ఆకారంలో కుండలను ఉంది. ఇది పడగ కిందకి పెట్టి తోక పైకి ఎత్తిన సర్పాకృతిలో ఉంటుంది. మన శిరోభాగంలోని పైభాగంలో అనగా మూర్ధంలో లేక బ్రహ్మ రంధ్రంలో సహస్రార కమలం అంటే అమృతం ఉంది. దీనిని కుండలిని శక్తి ద్వారా మాత్రమే స్వీకరించగలుగుతాం. అమ్మ అలా స్వీకరించి ఆనందించి ఆనందాన్ని మనకు అందజేస్తుంది. అనగా జీవుణ్ణి పరమాత్మతత్వం గ్రహించేలా చేసి పరబ్రహ్మలో లయం చేసి బ్రహ్మానందం అందజేసేదే అని అంతరార్థం. కుల అనే శబ్దానికి అమ్మ అనేటువంటి అర్థం. సంస్కృతంలో దీన్నే అంబ అని కూడా అంటారు. దేవీ భాగవతంలో వ్యాసుల వారు జనమేజయునికి అమ్మవారి చరిత్రను సంపూర్ణంగా వివరించారు. జనమేజయుని తండ్రి సర్పద్రష్టుడై తావడం వల్ల ముక్తి లేక అలమటిస్తున్నాడని అతనికి శాశ్వత కైవల్యం అందించడానికి అంబాయాగం చేయమని చెప్పాడు. అప్పుడు అంబాయాగ విధి విధానాలు వ్యాసుడు అతనికి వివరించాడు. అమ్మవారు కులాన్ని పిలువబడుతుందని, అమృతం అనగా యజ్ఞ ద్రవ్యం అని, అంబాయాగం శాస్త్రోక్తంగా చేసి అందులో వేద మంత్రాలతో హవిస్సును వేయమని, ఆ హవిస్సును అమ్మవారు ప్రీతితో స్వీకరిస్తుందని, అలా స్వీకరించే అమ్మవారికి కులామృతైకరసిక నామం ఉన్నదని అంటాడు. దేవీ భాగవతంలోని కొన్ని ముఖ్య శ్లోకాలు దుర్గా సప్తశతి వంటివి పారాయణం చేస్తే అంబాయాగం సంపూర్ణంగా ఫలితాన్నిస్తుంది. పై మంత్రం 1 శ్రద్ధగా గురోపదేశం పొంది చెప్పిస్తే నిత్యం ఈ మంత్రాన్ని కనుక మనం గురోపదేశంతో కనుక పఠించినట్లయితే దేవీ భాగవతం నిత్యం పఠించినంత పుణ్యం కలుగుతుంది. దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల అంబాయాగాన్ని శాస్త్రోక్తంగా చేయడం వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. మేము కూడా ఈ యాగాన్ని చాలామంది నైమిషారణ్యంలో చేయడం చూసాం. అలాగే చాలామంది ఈ అంబాయాగాన్ని అక్కడ నైమిషారణ్యంలో చేస్తున్నారు కూడా.
ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, ఎవరికైనా కనుక వెన్ను నొప్పి ఉంది, అది తీవ్రంగా బాధ పెడుతుంటే, వెన్ను నొప్పితో కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంటే ఈ మంత్రాన్ని జపించినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొద్దిగా నిమ్మరసం, తులసి రసం, వేపరసం మిశ్రమంగా చేసి ఈ మంత్రాన్ని ఆ మిశ్రమం ఉన్న గిన్నెపై చెయ్యి పెట్టి రోజుకి 108 సార్లు చొప్పున 9 రోజులు జపించి ఆ మిశ్రమ రసాన్ని వెన్నుకి రాసుకుంటే బాధ చాలా తొందరగా ఉపశమిస్తుంది. అలాగే తీవ్రంగా నొప్పి ఉన్నవారు 41 రోజుల్లో చేస్తే ఇక వెన్ను నొప్పి రాదు. అలాగే కుండలిని శక్తిని జాగృతం చేయాలని కోరుకునేవారు నిత్యం 11 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు కుండలిని శక్తిని పొందుతారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క 90వ నామం ఓం కులామృతైకరసికాయై నమః, ఓం కులామృతైకరసికాయై నమః. ఇలాగా ఈ అమ్మవారి యొక్క నామాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ శక్తి కొద్దీ ప్రతిరోజు పఠించి మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.